వెల్కమ్ టు క్రియేటివ్ మీడియా. ప్రస్తుతం మనం ఏదైతే శ్రీకాకుళం జిల్లా పలాస దగ్గర ఉండేటటువంటి కాశీబొగ్గు ఉందో అక్కడ ఉన్నామో. అది ఇక్కడ ఇప్పటికే తెలుసు కదా, ఏదైతే చిన్న తిరుపతిగా పిలుచుకునేటటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి రోజున అపరిశుద్ధి అయితే జరగడం జరిగింది. అయితే ఈ ఆలయం ఓపెన్ చేసి కూడా దాదాపు 5 months అవుతుంది. 5 monthsలోనే ఒక గొప్ప ప్రసిద్ధి చెందినటువంటి ఆలయంగా కూడా ఇది అభివృద్ధి చెందుతుందని చాలా వరకు అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఒక గొప్ప భావంతో 97 ఏళ్ల ఒక వృద్ధ వ్యక్తి హరిముకుంద పండ అనే వ్యక్తి ఈ ఆలయాన్ని నిర్మించారు. కానీ ఇంతలోనే ఇక్కడ తొక్కిసలాట జరగడం, ఇక్కడ జరిగిన స్టాంప్ యార్డ్ లో దాదాపు 10 మంది అక్కడికక్కడే చనిపోవడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం ఇన్సిడెంట్ మీద చాలా మంది ఇక్కడికి వచ్చి ఆరా తీసి వెళ్తున్నారు. అయితే ప్రస్తుతం మనతో పాటు శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి జనసేన కొరికాన రవికుమార్ గారు ఉన్నారు. సుడా చైర్మన్ గా చేస్తున్నారు. ఆయన ఒకసారి అడిగి తెలుసుకుందాం, అసలు ఇన్సిడెంట్ మీద ఆయన ఒపీనియన్ ఏంటి. ఇప్పటికే సంఘటన స్థలాన్ని కూడా ఆయన పరిశీలించడం జరిగింది. అసలు ఇక్కడ ఏం జరిగింది అని సార్ చెప్పండి. ఇది చాలా బాధాకరమైన విషయం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే తెలుసు చాలా పుణ్యక్షేత్రాలకి ప్రసిద్ధి. ఇది కూడా ఒక ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రం అవుతుంది అనుకున్నాం. కానీ ఇంతలోనే ఇక్కడ జరిగిన స్టాంప్ యార్డ్ లో 10 మంది చనిపోయారు. అసలు ఏం జరిగింది, మీ నోటీస్కి ఏమొచ్చింది? ఇక్కడ మేము పరిశీలించాం. ఇక్కడ జరిగిన స్టాంప్ యార్డ్ జరిగిన స్థలాన్ని పరిశీలించడం జరిగింది. అదేవిధంగా అక్కడ ప్రత్యక్ష సాక్షులు బాధితులతో కూడా డీటెయిల్గా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఏంటంటే అందరూ బయటకు వస్తున్నారు, గేటు నుంచి ఇంకా బయటికి రావాలి. వస్తున్న టైంలో అనుకోకుండా అనుకున్న దానికంటే యాంటిసిపేట్ చేసిన దానికంటే చాలా ఎక్కువ మంది భక్తులు రావడం జరిగింది. అది కార్తీక మాసం, శనివారం, ఏకాదశి ఇవన్నీ కలిసి రావడంతో అన్యాంటిసిపేటెడ్గా భక్తులు ఎక్కువ మంది రావడం జరిగింది. దాని నుంచి ఆ రైలింగ్ విరిగిపోవడం జరిగింది. వీళ్ళు భక్తులు ఎక్కువ అవడం, ఆ ఒత్తిడితో రైలింగ్ విరిగిపోవడంతో ఒక గందరగోళమైన పరిస్థితి ఏర్పడినప్పుడు కొంతమంది యువకులు వాళ్ళ పై నుంచి దాటి బయటికి వెళ్ళారు, జంప్ చేశారు. సో ఆ ప్యానిక్ కండిషన్లో ఎవరు ఎటు వెళ్తున్నారో తెలియని పరిస్థితుల్లో, ఒక గందరగోళ పరిస్థితుల్లో కొంతమందిని తొక్కిసలాట చేయడం జరిగింది. సుమారు 9 మంది చనిపోయారు. అందులో 8 సంవత్సరాల బాలుడు కూడా ఉన్నాడు. ముఖ్యంగా స్త్రీలు 8 మంది, అందరూ వయసైన వాళ్ళు. ఆ సఫోకేషన్ ప్లస్ ఎవరు ఎక్కడ కాలేస్తున్నారో తెలియని పరిస్థితులు, వాళ్ళు కింద పడిపోయిన తర్వాత ఎవరు చూసుకునే పరిస్థితులు ఎవరు లేరు. ఎవరి ప్రాణాల వాళ్ళు కాపాడుకునే ఆ క్రిటికల్ టైంలో ఎవరు చూసుకుంటే రీసెంట్ డేస్ లో ఇలాంటి స్టాంప్ యార్డ్స్ చాలా జరుగుతున్నాయి. ఒకవైపు టెంపుల్స్ దగ్గర కానివ్వండి, లేదంటే పొలిటికల్ మీటింగ్స్ లో కానివ్వండి, చాలా జరుగుతున్నాయి. సో అసలు సివిక్ సెన్స్ ఎక్కడ మిస్ అవుతుంది అంటారు? పోలీసులు చాలా వరకు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు, ఎక్కడికైనా సరే వెళ్ళినప్పుడు కామన్ సెన్స్ తో, సివిక్ సెన్స్ తో ఉండండి అని చెప్తున్నారు. అయినా సరే ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉన్నాయి. అసలు ప్రజల్లో ఎలాంటి అవేర్నెస్ ఉండాలంటారు? మంచి మాట చెప్పారు. సివిక్ సెన్స్, డిసిప్లిన్, సివిల్ డిసిప్లిన్ అనేది ప్రజల నుంచే రావాలి. ఎంతమంది పోలీసులు ఎన్ని దగ్గరలో వచ్చి కంట్రోల్ చేస్తారమ్మా? అది జరిగే పని కాదు. ఫస్ట్ ప్రజల్లో సివిక్ సెన్స్ వస్తే ఇట్లాంటి దుర్ఘటనలు జరగవు. రైట్. ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా ఎండోర్స్ చేయలేదు, బట్ రీసెంట్ డేస్ లో చాలా ఫేమస్ అయిన ఒక పాపులర్ టెంపుల్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఎందుకని అధికార యంత్రాంగం ఇక్కడ ముందుగానే పోలీస్ బందోబస్తు చేయలేదు అనే క్వశ్చన్స్ కూడా ప్రజల నుంచి వస్తున్నాయి. ఏం చెప్తారు? ఆయన పండగ గారు చాలా మంచి ఉద్దేశంతో ఇక్కడ ఒక అద్భుతమైన దేవాలయం కట్టడం జరిగిందమ్మా. ఆల్మోస్ట్ 5-6 నెలలు అవుతుంది అన్నారు. సో ఆ మంచి ఉద్దేశంతో చేశారు. దాన్ని మనం ఎక్కువగా చూడొద్దు, అదే పాజిటివ్ వేలో చూద్దాం. ఏదైతే జరిగిందో ఈరోజు ఉన్న ప్రాముఖ్యతను బట్టి ఎక్కువ మంది భక్తులు రావడం వల్లే జరిగింది. ఆ రైలింగ్ విరిగిపోవడం వల్లే జరిగింది. అంతకంటే ఎక్కువ ఆలోచించదు. సరే, ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే సాధారణంగా ఇప్పుడు ఇక్కడికి ఎస్పీ గారు కానివ్వండి, జిల్లాకు సంబంధించిన యంత్రాంగం అంతా వచ్చారు. అదేవిధంగా ఎమ్మెల్యే గౌతు శిరీష, మినిస్టర్ అచ్చెన్నాయుడు, వీళ్ళందరూ కూడా వచ్చారు. అయితే అధికారికంగా ఇంకా ఎవరైనా సరే లైక్ లోకేష్ గారు కానివ్వండి, అట్లా ఎవరైనా వచ్చి విజిట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయండి? లోకేష్ గారు వస్తున్నారండి. ఆల్రెడీ హీఈస్ ఆన్ చాపర్, హీస్ కమింగ్ సూన్, హీస్ అరైవింగ్. పవన్ కళ్యాణ్ గారికి ఇన్సిడెంట్ కోసం తెలుసా? ఆయన ఏం చెప్పారు? తెలుసండి. ఆయన ఆదేశాల మేరకే మేము ఇక్కడికి రావడం జరిగింది. సో ఇమీడియట్గా మన స్థానిక నాయకత్వం అక్కడ పార్టీ ఆఫీస్కి మాకు అందరికి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. హుటాహుటిని మేము అందరం బయలుదేరి ఇక్కడికి వచ్చాం. సో పార్టీ ఆఫీసులోని పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో అంతా ఉంది. ఏం నిర్ణయం తీసుకుంటారో ఆయన చెప్తారు. సార్ మీరు చెప్పండి, జనసేన పార్టీకి జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. అసలు ఇన్సిడెంట్ కోసం పవన్ కళ్యాణ్ గారికి చేరవేశారా? ఆయన ఏం చెప్పారు? ఆయన ఏమైనా వచ్చి విజిట్ చేసే ఛాన్స్ ఉందా? ఏదైతే ఈరోజు జరిగినటువంటి సంఘటన అత్యంత బాధాకరం. ఆధ్యాత్మిక చింతనలో భాగంగా జరిగినటువంటి అంశం జిల్లాకే చాలా బాధాకరమైన అంశం. అలాగే ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, సూచనల మేరకు, అధిష్టాన ఆదేశాల మేరకు ఇక్కడ మా ఏదైతే జనసేన శ్రేణులందరూ కూడా సమాయత్తమై ఇక్కడ అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నారు. దీంట్లో వెనుకున్నటువంటి
ఏంటి ఎట్లా జరిగింది ఏంటంటే అన్ని క్లుప్తంగా నివేదిక ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నివేదికను తీసుకొచ్చి అందరిని కూడా ఇప్పుడు ఏదైతే క్షతగాతులు కానీ అలాగే చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు కూడా భరోసానిచ్చాం. అటువంటి తరుణంలో కూటమి ప్రభుత్వం ద్వారా ఏమి వారికి ఆదుకోవాలి ఏంటని చెప్పేసి కూడా నివేదిక ప్రకటించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాను. మా అధ్యక్షులు వారి ఆదేశాల మేరకు ఏదైతే సుడా చైర్మన్ కానీ ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి నాయకులు కానీ అందరూ కూడా వచ్చి అన్ని విధాలా ముందుకు పోతా ఉన్నాం. సో చూస్తున్నారు కదా, ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చామని చెప్తున్నారు. అయితే ఎంత అవేర్నెస్ క్రియేట్ చేసినప్పటికీ కూడా ప్రజల్లో కూడా ముఖ్యంగా సివిక్ సెన్స్ అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఇప్పటికే ఈ విషయానికి సంబంధించి నారా లోకేష్ గారు కూడా ప్రస్తుతం ఇక్కడికి వచ్చేటటువంటి ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇంకా కొద్ది గంటల్లోనే లోకేష్ గారు కూడా వచ్చేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళని ఇప్పటికే పరామర్శించామని చెప్తున్నారు. అయితే మృతి చెందినటువంటి కుటుంబ సభ్యులకు కూడా వీళ్ళ యొక్క సానుభూతిని తెలియజేస్తున్నారు. ఏదేమైనా సరే వచ్చినటువంటి భక్తులు కానివ్వండి లేదా ప్రజలు కానివ్వండి, వాళ్ళందరిలో కూడా ఒక మంచి అవేర్నెస్ ఉంటేనే ఇలాంటి స్టాంప్ యార్డ్స్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటాయని చెప్పి మాత్రం జనసేనకు సంబంధించిన వాళ్ళు తెలియజేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది.